నేను ట్రేడింగ్ స్టార్ట్ చేశాను. ఫస్ట్ ట్రేడ్లో ప్రాఫిట్ వచ్చింది, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సెకండ్ ట్రేడ్లో లాస్, థర్డ్ ట్రేడ్లో అసలు ఊహించలేదు, అకౌంట్ దాదాపు షేక్ అయింది. అన్నా, సీరియస్గా చెప్పు, ప్రాబ్లం నాలో ఉందా లేదా మార్కెట్లో ఏదైనా సీక్రెట్ ఉందా? నాకు తెలియట్లేదా? మార్కెట్లో కాదు, మార్కెట్ ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. ప్రాబ్లం మన మైండ్ సెట్లో, మన థింకింగ్లో ఉంది. ఈ ఒక్క వీడియో చివరి వరకు చూడు, నీకు పూర్తిగా అర్థమవుతుంది 99% తెలుగు ట్రేడర్లు ఎందుకు ఫెయిల్ అవుతారో మరియు ఆ 1%లో నువ్వు ఎలా చేరవచ్చో. అన్నా, యూట్యూబ్లో ఛానళ్లు బోలెడన్నున్నాయి. ప్రతి ఒక్కరూ ఒక కొత్త స్ట్రాటజీ, కొత్త ఇండికేటర్, కొత్త కాల్స్ ఇస్తున్నారు. ఈ సమాచారం ఎక్కువైపోయి నాకింకా కన్ఫ్యూజన్ పెరిగిపోతోంది. అదే బిగినర్, అదే పెద్ద సమస్య. నువ్వు మిగతా ట్రేడర్లందరూ షార్ట్కట్ కోసం, తక్షణ ఫలితం కోసం స్ట్రాటజీ వెతుకుతున్నారు. కాని ఏ ట్రేడర్ కూడా ట్రేడింగ్లో ఉండాల్సిన ప్రాసెస్ని నేర్చుకోవట్లేదు. స్ట్రాటజీ అనేది నీ టూల్ కిట్లో ఒక చిన్న భాగం మాత్రమే. ట్రేడింగ్ ఒక గేమ్ కాదు, ఒక ఆర్ట్. దాన్ని అర్థం చేసుకునే పద్ధతి నేర్చుకోవాలి. అన్నా, నిజం చెప్పు, ఒక 5000 రూపీస్ క్యాపిటల్ పెట్టి డైలీ కనీసం 2000 రూపీస్ అయినా సంపాదించవచ్చా? మా ఫ్రెండొకటి చేస్తున్నాడంట. ఎవరైనా అలా చెబితే అది అబద్ధం, లేదా లక్ మీద ఆడుతున్నాడు. ఈ క్వెశ్చన్ అడిగావంటే నీ జర్నీ ఆల్రెడీ రాంగ్ డైరెక్షన్లో ఉంది. ట్రేడింగ్ అనేది వ్యాపారం, ఫుల్ టైం బిజినెస్. నువ్వు అడిగినట్లుగా 5000 మీద రోజుకి 2000 లాభమంటే 40% రిటర్న్. ఏ పెద్ద వ్యాపారమైనా సంవత్సరం మొత్తం కష్టపడినా కూడా 40% రిటర్న్ సంపాదించలేదు బిగినర్. ఆ ఫాస్ట్ మనీ డ్రీమ్ కోసమే ట్రేడింగ్లోకి వచ్చి, ఆ తొందరపాటు కోసమే ఓవర్ ట్రేడింగ్ చేసి ఉన్న 5000 రూపీస్ క్యాపిటల్ను కేవలం 2 రోజుల్లో పోగొట్టుకుంటారు. ముందు నీ క్యాపిటల్ను రక్షించుకోవాలి. ప్రాఫిట్ గురించి తర్వాత ఆలోచించు. ఈ తొందరపాటు మైండ్ సెట్ 99% ట్రేడర్స్ని డిస్ట్రాయ్ చేసింది. అన్నా, అయితే సొంతంగా కష్టపడ్డం ఎందుకు? టెలిగ్రామ్ గ్రూపుల్లో జాయిన్ అయి వాళ్ల కాల్స్ ఫాలో అయితే ఈజీగా డబ్బులు సంపాదించవచ్చు కదా. అవును, చూడ్డానికి ఈజీ అనిపిస్తుంది. వాళ్లు చెప్పింది కొట్టాం, లాభం వస్తే హ్యాపీ. కాని ఆ ట్రేడ్ ఫెయిల్ అయితే దాని రెస్పాన్సిబిలిటీ ఎవడు తీసుకోడు? నువ్వు టెలిగ్రామ్ కాల్స్ తీసుకున్నప్పుడు నీ స్టాప్ లాస్ ఎక్కడో నీకు తెలీదు, టార్గెట్ ఎందుకంత ఉందో నీకు తెలీదు. ఒక ట్రేడర్గా నీ ఎదుగుదల నీ డిసిషన్స్ పైనే ఆధారపడి ఉంటుంది. 10 రోజులు ఎవరో ఇచ్చిన కాల్స్ ఫాలో అయ్యి డబ్బులు సంపాదించినా 11వ రోజు నీ సొంత నిర్ణయం లేకపోవడం వల్ల మొత్తం పోగొట్టుకుంటావు. డిసిషన్ నీదైతే మాత్రమే మార్కెట్లో తప్పులు చేసినా నేర్చుకుని గ్రోత్ సాధించగలుగుతావు. అందుకే ఇతరుల కాల్స్ కాకుండా నీ సొంత ఎనాలిసిస్పై దృష్టిపెట్టు. అన్నా, మరి చార్ట్ అందరికీ ఒకేలా కనిపిస్తుంది కదా. సపోర్ట్, రెసిస్టెన్స్ పాయింట్స్ అందరూ చూస్తారు. మరి ఎందుకు కొందరే సక్సెస్ అవుతారు? బిగినర్, ఇది నువ్వడిగిన కరెక్ట్ క్వశ్చన్. చార్ట్ సేమ్, కానీ కాంటెక్స్ట్ డిఫరెంట్. కొత్త ట్రేడర్ కేవలం ఆ 5 నిమిషాల క్యాండిల్ స్టిక్ని మాత్రమే చూస్తాడు. కానీ ఎక్స్పీరియన్స్ ట్రేడర్ రోజు మొత్తంలో ఆ ట్రేడ్ ఎక్కడ ఉంది అనే కాంటెక్స్ట్ చూస్తాడు. మార్కెట్ అప్ ట్రెండ్లో ఉందా లేదా ఒక చిన్న రేంజ్లో సైడ్వేస్లో ఉందా చూడు. సపోర్ట్ గీసి ప్రైస్ కరెక్ట్గా ఆ సపోర్ట్కి రెసిస్టెన్స్కి మధ్యలో ఉంటే అక్కడ ట్రేడ్ తీసుకోవడం చాలా ప్రమాదం. ఆ సమయంలో నువ్వు వెయిట్ చేయాలి. ట్రేడ్ అనేది ఒక ఆప్షన్, కంపల్షన్ కాదు. అంటే నీ రూల్స్కి సెట్ అయ్యే ట్రేడ్ దొరికితేనే తీసుకోవాలి, లేకపోతే ఆ రోజు మొత్తం ఖాళీగా కూర్చోడానికి సిద్ధంగా ఉండాలి. అన్నా, స్టాప్ లాస్ పెట్టి ఒక్కోసారి అది హిట్ అయితే చాలా భయంగా ఉంటుంది. మళ్ళీ లాస్ అవుతానేమో అనిపిస్తుంది. స్టాప్ లాస్ హిట్ అవ్వడం అనేది లాస్ కాదు, అది నీ బిజినెస్ ఖర్చు. కానీ స్టాప్ లాస్ లేకుండా ట్రేడ్ చేయడం మాత్రం చాలా పెద్ద డేంజర్. చాలామంది కొత్త ట్రేడర్లు ఏమనుకుంటారంటే, నేను స్టాప్ లాస్ పెట్టకుండా వెయిట్ చేస్తే మళ్లీ నా కొన్న ప్రైస్కి వస్తుంది అని ఆశిస్తారు. కాని ఎప్పుడైతే మార్కెట్ నీకు వ్యతిరేకంగా పడిపోతుందో అప్పుడు మొత్తం క్యాపిటల్ పోయే ప్రమాదం ఉంటుంది. స్టాప్ లాస్ అంటే శిక్ష కాదు, అది నీ క్యాపిటల్కు రక్షణ. నీకు ఎంత లాస్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నావో ముందుగా నిర్ణయించుకోవాలి. ఆ చిన్న లాస్ని అంగీకరిస్తేనే నువ్వు రేపు పెద్ద ప్రాఫిట్కి సిద్ధంగా ఉంటావు. ఒకసారి లాస్ వస్తే దాన్ని కవర్ చేసుకోవడానికి వెంటనే మరో ట్రేడ్ తీసుకోవడం, కంట్రోల్ పోవడం కామన్ కదా అన్నా. కామనే, కాని అదే ట్రేడింగ్లో అత్యంత ప్రమాదకరం. ఆ లాస్ని చూసి వచ్చే కోపంతో, ఆ భయంతో నువ్వు తీసుకునే ట్రేడ్స్ని రివెంజ్ ట్రేడ్స్ అంటారు. ఈ రివెంజ్ ట్రేడ్స్ నీ అకౌంట్ని ఖాళీ చేయడమే కాదు, నీమీద నీకుండే కాన్ఫిడెన్స్ని కూడా పూర్తిగా డిస్ట్రాయ్ చేస్తాయి. ట్రేడింగ్ అనేది కూల్గా, ప్రశాంతంగా చేయాలి. ఒక లాస్ వస్తే సిస్టమ్ని క్లోజ్ చేయి, చార్ట్ని మూసేయి.
రేపు మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చెయ్యి. రూల్స్ పాటించడమే ఇమోషన్స్ని కంట్రోల్ చేసే ఏకైక మార్గం. అన్నా, మరి ఆ 1% ట్రేడర్స్ నిజంగా స్పెషల్ స్కిల్స్తో పుట్టారా? స్పెషల్ కాదు. వాళ్ళు కేవలం డిసిప్లిన్డ్, తక్కువ ట్రేడ్స్, క్లియర్ ఎంట్రీ ఎగ్జిట్ రూల్స్ మరియు అన్నిటికంటే ముఖ్యంగా క్యాపిటల్ను గౌరవించడం. అంతే. అన్నా, ఇప్పుడు నాకు ట్రేడింగ్ గురించి ఒక క్లారిటీ వచ్చింది. థ్యాంక్యూ. ఇదే బిగినింగ్. నువ్వు నేర్చుకోడానికి సిద్ధంగా ఉంటే నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. నెక్స్ట్ వీడియోలో నేను మరింత కీలకమైన విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కరెక్ట్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ నుండి కూడా ట్రేడర్స్ ఎందుకు లాస్ చేస్తారు. గుర్తుంచుకో, ఈ ఛానల్ ఫాస్ట్ మనీ కోసం కాదు, లాంగ్ సర్వైవల్ మరియు కన్సిస్టెంట్